టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న శంషాబాద్ దగ్గర ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 6 సిరిసిల్ల వాసులకు నివాళులర్పిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు లైవ్ చూద్దాం. फोटोग्राफर फोटोग्राफर ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, నిన్న రోడ్డు ప్రమాదంలో ఓఆర్ఆర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ ప్రకారం ఇప్పటికే 6 మృతి చెందడం జరిగింది. ఈ 6 మృతదేహాలను కూడా నిన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ మార్చరీ దగ్గర కూడా వారు పెట్టారు. ఏదైతే పోస్ట్ మార్టం అనంతరం కూడా నిన్న నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ హాస్పిటల్ ఉంచడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఉదయం సమయంలో కూడా కేటీఆర్ గారు వారిని పరామర్శించడానికి కూడా ఇరుకొచ్చారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే 6 కుటుంబ సభ్యులు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే అక్కడ ఎవరైతే ఈ కార్ డ్రైవర్ ఉన్నారో ఆగిన్న లారీని గుద్దారంటూ కూడా ఇక్కడ అందరూ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రధానంగా 6 కుటుంబాలు కూడా శోకసంద్రంలో మునిగాయన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే కేటీఆర్ గారు కూడా మరి కాసేపటి క్రితం వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ అర్థమవుతుంది. వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు. అటు మృతదేహాలకు కూడా ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉస్మానియా హాస్పిటల్ నుండి వారి సొంత గ్రామానికి సిరిసిల్లకు మరికాసేపట్లో బయలుదేరనున్న మృతదేహాలు కూడా ఇక్కడ నుండి మరికాసేపట్లో కూడా బయలుదేరుతున్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అరవింద్, మృతుల కుటుంబ సభ్యులనైతే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళని ఫోన్లో పరామర్శించడం జరిగింది. వారిని ఓదార్చారు. ఇవాళ వచ్చేసి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వారిని ఓదార్చారు. వారికి అన్ని విధాల బీఆర్ఎస్ కూడా అండగా ఉంటుంది అని చెప్పి అక్కడ కేటీఆర్ గారు అయితే వారికి భరోసా ఇస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రధానంగా నిన్న ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందరితో బాధిత కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మృతుల కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పరంగా బీఆర్ఎస్ తరఫున కూడా వాళ్ళ కుటుంబాలకు ఎల్లప్పుడు కూడా అండగా ఉంటా అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం కూడా వారిని ఉస్మానియా
జనరల్ హాస్పిటల్ మార్చరీ నుండి సిరిసిల్లకు మరి కాసేపట్లో తరలించి ఉన్నారు. కేటీఆర్ గారు కూడా వారికి ధైర్యం చెప్పి ఎలాంటి ఆపదన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందంటూ కూడా వాళ్ళకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులు కూడా కేటీఆర్ ను చూడగానే మరింత భావోద్వేగంతో శోకసంద్రంలో మునిగినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా భారీగా అంటే వారి కుటుంబ సభ్యులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి అటు కూడా భారీగా ఇక్కడికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుండి కూడా వారి కుటుంబాలను కూడా తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సింధురావు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న శంషాబాద్ దగ్గర ORR పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 6 సిరిసిల్ల వాసులకైతే నివాళులర్పిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.